హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. సో, ఆల్రెడీ టైటిల్, థంబ్‌నెయిల్ చూసారు కాబట్టి, మనం డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ దేవునిది కాబట్టి మీ అందరికీ కూడా అర్థమవుతుంది. సో, ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది కోరాపుట్, ఒడిస్సాలో ఉన్నటువంటి ఒక ఆలయం. దీని గురించి మాట్లాడే ముందు ఈ టెంపుల్ గురించి చాలామందికి ఆల్రెడీ ఒడిస్సా, ఆంధ్ర వాళ్ళకే కాకుండా ఇండియాలో చాలా స్టేట్స్ వాళ్ళకి ఆల్రెడీ జగన్నాథ్ స్వామి గురించి తెలుసు. చాలా దూర ప్లేసెస్ నుంచి కూడా పూరీకి వచ్చి జగన్నాథ్ స్వామిని దర్శించుకుంటారు. జగన్నాథ్ స్వామి పూరీలో ఉంటారండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అయితే జగన్నాథ్ స్వామిని ఆ కృష్ణయ్యే జగన్నాథ్ స్వామి అంటారు. కృష్ణుడు, జగన్నాథుడు ఒక్కళ్ళే ఎలాగా? ఇదంతా కూడా నేను డెఫినెట్‌గా నెక్స్ట్ కమింగ్ అప్‌లో ఒకరోజు ఒక వీడియో మంచిగా చేసి మొత్తం ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అందుకనే మీరు గమనిస్తే ఏ జగన్నాథ స్వామి టెంపుల్‌లో చూసినా జగన్నాథుడి పక్కన సుభద్రాదేవి, బలరాముడు లేదా బలభద్రుడు అంటారు. ఎందుకు? కృష్ణుడు అన్నయ్య బలరాముడు, సోదరి సుభద్రాదేవి కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ ఉంటారు. ఇప్పుడు ఈ ఆలయానికొస్తే మీరు ఆల్రెడీ వీడియోని గనక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎవరైనా చూసుండకపోతే ఒకసారి వెనక్కి కూడా వెళ్ళి చూడండి. పైన నేమ్స్‌తో సహా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఒడియాలో అయితే గనక సున్నోబేషో, నృసింగబేషో అలాగా ఉన్నాయి. తెలుగులో మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ఇక్కడ జగన్నాథ్ స్వామి 10 అవతారాలు మనకి కనిపిస్తారు. అంటే అంటే బంగారు వేషము, నరసింహ అవతారము, రాజవేషము అంటే రాజ అవతారము, అలాగా గజ అక్కడ మీరు కనిపిస్తున్నారు కదా వీడియోలో, అలాగా 10 అవతారాలు. ఈ 10 అవతారాల గురించి మీకెవరికైనా తెలుసుకోవాలి అని ఉంటే కామెంట్ సెక్షన్స్‌లో కామెంట్ చేయండి. నేను కూడా ఇంకా వివరంగా తెలుసుకొని మీ అందరికీ కూడా వీడియో చేస్తాను. అయితే ఎందుకు 10 అవతారాలు అంటే ఎలా దర్శనమిస్తారు అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రతి సంవత్సరము జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది. సంవత్సరంలో ఒక రోజు 10 రోజులు. ఆ 10 రోజులు ప్రతిరోజు ఒక్కొక్క అవతారంలో జగన్నాథ స్వామి ప్రజలకు దర్శనమిస్తారు. ఆ రథయాత్ర ప్రజల మధ్యలోంచే, జనాల మధ్యలోంచే జరుగుతుందనమాట. సో, ఆ 10 అవతారాలు ఈ గుడిలో మనకి వివరంగా కనిపిస్తాయి. చూస్తున్నారు కదా క్లియర్‌గా మీరు. 10 అవతారాలు కూడా. ఇందాక నేను చెప్పినట్టుగా సో, పూరి ఎవరైతే వెళ్ళలేరో వాళ్ళందరి కోసము ఇక్కడ నిర్మించారు. ఎవరైనా హైదరాబాద్‌లో గనక ఉండుంటే జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నాను. ఇక్కడ కూడా మనకి బంజారా హిల్స్‌లో జగన్నాథ్ స్వామి టెంపుల్ ఉందండి. నేను ఇంతకుముందు చాలా సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడూ వీడియో కంప్లీట్‌గా క్యాప్చర్ చేయలేదు. మేబీ ఈసారి నేను డెఫినెట్‌గా వీడియో క్యాప్చర్ చేసి ఆ వీడియో కూడా ప్రజెంట్ చేస్తాను మీ అందరి కోసము. సో, జగన్నాథ స్వామి టెంపుల్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆ రథయాత్ర ఆ 10 రోజులు చేస్తారు. ఆ రథయాత్ర విశేషాలు కూడా నేను పూరీ వీడియో చేసినప్పుడు మీకు వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే మీరు వీడియోలో చూస్తున్నారు కదా! అందరికీ కూడా 12 జ్యోతిర్లింగాలు అంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు కదా! అవి చాలామందికి తెలుసు శివలింగాల గురించి. ఎవరైనా తెలియకపోయినా కానీ 12 జ్యోతిర్లింగాలు మన ఇండియాలో ఉన్నాయి కదా! అన్ని ప్లేసెస్‌కి అంటే కేదార్‌నాథ్, హరిద్వార్, బద్రీనాథ్ ఇలాగా అన్ని ప్లేసెస్‌కి వెళ్ళలేని వాళ్ళ కోసం ఇక్కడ మనకి ఈ గుడిలో ఆ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయండి. ఒకే ప్లేస్‌లో మీరు ఈ 12 జ్యోతిర్లింగాలను కూడా దర్శనం చేసుకోవచ్చు. సో, ఇది ఈ ఆలయ ప్రాముఖ్యత. ఎవరైనా గనక అటు సైడ్ ప్లేసెస్‌కి వెళ్తే గనక మీకు లొకేషన్ అయితే నేను ఆల్రెడీ వివరంగా కోరాపుట్ అని చెప్పాను కాబట్టి మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే అటు సైడ్ వెళ్ళి మీరేమైనా దగ్గర ప్లేసెస్‌లో ఉంటే ఒకసారి దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే నాకు తెలిసి చాలామంది పూరీ వెళ్ళుంటారు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి. సో, మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఫ్యూచర్‌లో మన ఛానల్‌కి రాబోతున్నాయి. ఇంతకు ముందు కూడా నేను ఆల్రెడీ మేడియాపుట్టి, రావి వలస ఇలాంటి మంచి మంచి టెంపుల్స్ ప్లేసెస్ గురించి ఆ వీడియోస్ ఆల్రెడీ నేను చేసి పెట్టాను. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చుతాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వచ్చేవి. అవన్నీ
అవన్నీ కూడా నేను మీ అందరి కోసం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేను ప్రజెంట్ చేస్తాను. నేను ఏదైతే వీడియోలో చెప్తున్నానో అది నాకు తెలిసినంత వరకు నేను కనుక్కొని, ఇప్పుడు మా అత్తగారు వాళ్ళని కానీ, పెద్దవాళ్ళని కానీ కనుక్కొని నేను చెప్తున్నాను. మీకు ఇంకేదైనా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏదైనా ఒకవేళ మిస్టేక్ అనిపించినా కూడా సరిచేయండి. ఎందుకంటే దేవుడిది కాబట్టి. అండ్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ డెఫినెట్‌గా వస్తూనే ఉంటాయి. అండ్ ఇవే కాకుండా మన ఛానల్‌లో ఇంకా వేరే వేరే టాపిక్స్ మీద మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయి. సో, డెఫినెట్‌గా చూస్తూనే ఉండండి. మీ అందరికీ నచ్చుతుంది. అండ్ మోస్ట్‌లీ నేను రేపు లైవ్ కూడా వస్తాను. రేపు ఆఫ్టర్‌నూన్. సో, అందరూ స్టే ట్యూన్డ్ గైస్. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను లైవ్ స్టార్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో, మీరు లైవ్ జాయిన్ అవ్వచ్చు. ఆహ్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకా వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో దట్ ఏంటంటే నాకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ఇంకా హెల్ప్ అవుతుంది. అండ్ నేను ఇందాక చెప్పినట్టుగా పూరి జగన్నాథ్ స్వామి స్టోరీ గురించి వెయిట్ చేయండి. డెఫినెట్‌గా మీ అందరికీ నేను త్వరలోనే చెప్తాను. అందరూ ప్లీజ్ బీ సేఫ్. ప్లీజ్ టేక్ కేర్. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్ బాయ్.